మిత్రులారా, వెంకటరమణ గళం శీర్షిక నుంచి ఈరోజు మనం తినే అన్నం గురించి కొంతమంది మంచి మనుషులు చెప్పిన గొప్ప మాటలు ఈసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా, దానిని పునరుద్ఘాటిస్తూ కొంతమంది మహానీయులు చెప్పిన మాటలు ఈరోజు మీ ముందుకి తీసుకొస్తున్నాను సవినయంగా. నేను వంటింట్లోకి వేరే పని మీద వెళ్ళినా కూడా వంట చేస్తున్న మా అమ్మగారు పెట్టేస్తానా ఒక్క 5 నిమిషాలు అనేవారు నొచ్చుకుంటూ. నేను అన్నం కోసం వచ్చాననుకొని, ఎంతైనా అమ్మ అంటే అన్నం, అన్నం అంటే అమ్మ అంతే. జంజాల గారు. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం సంతాప సభకు వెళ్ళిన దానితో సమానం. విశ్వనాథ సత్యనారాయణ గారు. రాళ్ళు తిని అరగించుకోగల వయసులో ఉన్నప్పుడు తినటానికి మనమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు వైఢూర్యాలు పోగేసుకున్న ఈ వయసులో కూడా మరమరాలు కూడా అరగట్లేదు. అదే విధి. రేలంగి వెంకట్రామయ్య గారు. ఏటా 100 బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రి గారు అన్నీ మనవి కావు నాయనా అని బీదసాదలకి చేటలతో పనిచేసేవారు. అన్నీ మనవి కావు అనటంలో ఉన్న వేదార్థం నాకు పెద్దయితే కానీ అర్థం కాలేదు. ఆత్రేయ గారు. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఘత్వం. అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగిన వాడు ధన్యుడు. చాగంటి కోటేశ్వరరావు గారు. ఆకలితో ఉన్నవాని మాటలను ఆగ్రహించవద్దు. గౌతమ బుద్ధుడు. ఆత్మీయులతో కలిసి తినే భోజనానికి రుచి ఎక్కువ, చారు కూడా అమృతంలా రుచిస్తుంది. మాత అమృతానందమయ్యి. మీ పిల్లలు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్ప కాదు, మీ గొప్ప కాదు, పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించుకొని మనం బ్రతకాలి. ఎంతటి మంచి వాక్యాలు. పెద్ద మనుషుల బాటలోనే మనం పయనిద్దాం. ఎందరో మహానుభావులు. అందరికీ వందనములు. స్వస్తి.